తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ నేత రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావశీల నాయకుడిగా పేరున్న అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించినట్లుగా తెలుస్తోంది. పార్టీతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో అన్నామలై రాజీనామా చేయబోతున్నారని కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో హైకమాండ్ ఆయన్ని ఢిల్లీకి పిలిపించుకుని భేటీలు జరిపింది. అయితే ఆయన్ను బుజ్జగించేందుకు కేంద్ర నాయకత్వం చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లుగా తెలుస్తోంది. అంతర్గతంగా జరిగిన చర్చలు ఫలించకపోవడంతో ఆయన రాజీనామాను ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ సభ్యత్వానికి అన్నామలై చేసిన రాజీనామాను జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఆమోదించారని బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారికంగా వెల్లడించారు. అన్నామలై తమిళనాడు రాజకీయాల్లో గత కొన్నేళ్లలో వేగంగా ఎదిగిన యువ నాయకుల్లో ఒకరు. 1984 జూన్ 4న జన్మించిన ఆయన ఇంజనీరింగ్ని పూర్తి చేసిన తర్వాత సివిల్స్లో ర్యాంక్ కొట్టారు. 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా కర్ణాటకలో విధులు నిర్వహించారు. కఠినమైన నిష్పాక్షిక అధికారిగా గుర్తింపు పొందిన ఆయన కొంతకాలానికి తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. 2020 ఆగస్టులో బీజేపీలో చేరడం ఆయన రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచింది. పార్టీలో చేరిన తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందారు. యువతను ఆకర్షించే ప్రసంగాలు, క్షేత్రస్థాయి పర్యటనలతో తమిళనాడులో బీజేపీకి కొత్త ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిచ్చి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడారు. అయితే ఆ ఫలితంతో సంబంధం లేకుండా అదే ఏడాది ఆయన్ను తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ విస్తరణపై దృష్టి పెట్టి డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని నిలబెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ స్థిరమైన పట్టు సాధించడంలో సవాళ్లు ఎదురయ్యాయి. ఆపై లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడారు. అయినప్పటికీ ఆయన వ్యక్తిగత ఇమేజ్, దూకుడు, నాయకత్వం తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. అన్నామలై గత కొంతకాలంగా పార్టీ నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడిచింది. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో అన్నా డీఎంకే పొత్తును ఆయన వద్దన్నారని, పళనిస్వామి ఒత్తిడితోనే ఆయన్ని బీజేపీ స్టేట్ చీఫ్ పదవి నుంచి తప్పించారని గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇవ్వకపోగా ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన క్రియాశీలకంగా కనిపించలేదు. ఈ క్రమంలో ఎన్నికల తర్వాత ఆయన బీజేపీని వీడబోతున్నారని ప్రచారం మొదలైంది. అయితే ఆ వార్తలను తమిళనాడు బీజేపీ యూనిట్ తోసిపుచ్చుతూ వచ్చింది. మరోవైపు అన్నామలైని వదులుకోకూడదని, మంచిది కాదని ఆర్ఎస్ఎస్ బీజేపీకి సూచిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఢిల్లీ పెద్దలు ఆయనతో చర్చించారు. అయితే ఆ చర్చలు విఫలం కావడంతో తాజాగా ఆయన రాజీనామాను ఆమోదించింది. ఇక సంప్రదాయ ద్రవిడ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలకు వ్యతిరేకంగా అన్నామలై తీవ్ర స్థాయిలో పోరాటం చేశారు. ముఖ్యంగా ఆయన చేపట్టిన ఎన్ మక్కల్ పాదయాత్ర తమిళనాడులో బీజేపీ క్యాడర్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. అధికార డీఎంకే అవినీతిపై డీఎంకే ఫైల్స్ పేరుతో ఆయన చేసిన ఆరోపణలు, ప్రెస్ మీట్లలో ఆయన చూపించిన అగ్రెసివ్ వైఖరితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనుకున్న బీజేపీ హైకమాండ్ మాత్రం అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుంది. అంతేకాకుండా పళనిస్వామి డిమాండ్ మేరకు అన్నామలైకి టికెట్ ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ ఎన్నికల్లో అన్నా డీఎంకే బీజేపీ కూటమి 3వ స్థానానికే పరిమితమైంది. తమిళనాడు బీజేపీలోని పాత తరం సీనియర్ నేతలకు అన్నామలై పనితీరుకు అస్సలు పడ్డం లేదనే టాక్ చాలా కాలంగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన బీజేపీకి రాజీనామా చేశారు.
రాజీనామాకు ముందు అన్నామలైతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు కీలక విషయాలు చర్చించిన తర్వాతే అన్నామలై పార్టీకి రిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. తమిళనాడులో కొత్త పార్టీ పెట్టే యోచనలో అన్నామలై ఉన్నారు. గతంలో డీఎంకే అవినీతిని ఎండగట్టిన ఆయన ప్రస్తుతం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లోకి బలంగా వెళ్లాలని భావిస్తున్నారు. బీజేపీలో ఉంటే అవన్నీ సాధ్యం కాదనే కారణంతోనే పార్టీకి రాజీనామా చేసినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు. ఇక అన్నామలై తదుపరి అడుగు ఏమిటన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఆయన త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అదే గనక జరిగితే తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయొచ్చునని అంచనా. మొత్తంగా అన్నామలై రాజీనామాతో తమిళనాడు బీజేపీకి పెద్ద దెబ్బ తగిలినట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.